జై 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 కురుమా, జయ హో జై కురుమా. కనకదాసు చరిత్ర. భక్త కనకదాసు జన్మస్థలం కర్ణాటకలోని ధార్వాడ జిల్లా బంకాపుర తాలూకాలోని బడా గ్రామం. ఈ గ్రామంలో బీరప్ప నాయకుడు బుచ్చమ్మ దంపతులకు కనకదాసు జన్మించారు. ఆ రోజుల్లో బంకాపుర ప్రాంత విజయనగర సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. బీరప్ప నాయకుడు బంకాపుర ప్రాంతానికి దండనాయకుడుగా ఉండేవారు. బీరప్ప నాయకుడికి తిరుపతి వెంకటేశ్వరుడిపై ఎంతో భక్తి విశ్వాసము ఉండేవి. వీరు వెనుకబడిన కురుబాగు కులస్తులు. తరువాత కాలంలో వీరు శ్రీరామ జనుజచార్యులు ప్రారంభించిన శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించారు. సంతానం కోసం శ్రీ వెంకటేశ్వరుడిని మొక్కుకున్నారు. వీరి ఆశలు ఫలించి కుమారుడు కలిగాడు. తిరుపతి వెంకటేశ్వరుడిని ఆశీర్వాదమని భావించి తమ కుమారుడికి తిమ్మప్ప అని పేరు పెట్టుకున్నారు. అయితే తిమ్మప్ప నాయకుడు బాల్యంలోనే అక్షరాభ్యాసంతో పాటు కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. తండ్రి మరణంతో చిన్న వయసులోనే బంకాపుర దండనాయకుడుగా బాధ్యతలు చేపట్టాడు. తిమ్మప్ప చిన్నతనం నుంచి చాలా ఉదార స్వభావం కలవాడు. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిలో ఆయనకు అపార ధనరాశులు లభించాయి. ఆ సంపాదనను కాదనకుండా బీద ప్రజలందరి కోసం దానం చేశాడు. దాంతో ప్రజలు ఆయన్ను కనక నాయకుడుగా పిలిచేవారు. ఇక అప్పటి నుంచి తిమ్మప్ప పేరు కాస్త కనక నాయకుడుగా మారిపోయింది. తనకు అపార ధనరాశులు లభించడానికి శ్రీ ఆదికేశవుడు దయవల్లనేనని కనకదాసు భావించాడు. అందుకే ఆ దేవుడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆయన సంకల్పించాడు. కనకదాసు గ్రామం బడా సరిహద్దు గ్రామం. రోజుల్లో బహమనీ సుల్తానుల సైన్యాలు తరచూ బడా గ్రామాలపై దాడి చేస్తుండేవి. ఈ కారణంగా ఆలయాన్ని తన గ్రామంలో కాకుండా నాగినేల అనే ఊరిలో కట్టించాడు. అటుపై ఆయన భగవద్ దాసునిగా మిగిలిపోయారు. ఎన్నో తత్వాలు, కవితలు రచించి బోధిస్తూ ఉడిపి అనే గ్రామానికి చేరారు. అక్కడ కనకదాసునికి గుడిలోకి రానివ్వలేదు. కురుబలు, శూద్రులు, మీరు గొర్రెలు కాచుకునేవాళ్ళు, మీరు గుడిలోకి రాకూడదు అని వెళ్లుగొట్టడం జరిగింది. ఆ తరువాత కృష్ణుని అపర భక్తితో గుడి వెనకకు వెళ్లి భక్తితో కనకదాసు గారు కీర్తన ఆలపించడంతో అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిం. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. కనకదాసు భక్తికి మెచ్చి ఉడిపి కృష్ణుడు వెనక గోడ పగిలి కనకదాసుకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అందరూ ఉడిపి కృష్ణుని అక్కడి నుంచి దర్శించుకుంటారు. ఇప్పటికీ అందరూ ఆ కిటికీకి కనకన కిటికీగా పిలువబడుతుంది.